ఇప్పుడు చెప్పరా, నిద్రాహారాలు మానేసి మరి ఆఫీస్లో ఓవర్ టైం ఎందుకు చేస్తున్నావు? ఎవరికి ప్రపోజ్ చేసినా పర్ మంత్ 10 లక్షల శాలరీ ఉందా అని అడుగుతున్నారన్నా. 10,000 పెడితే ఎలాంటి ఫిగర్లు వస్తారో తెలుసా? అయినా అలా అడిగే అమ్మాయిలకి మొహమన ఉందా? లేదు కాబట్టే 10 లక్షలు, ఉంటే 50. ఎంత కష్టపడితే వస్తాయో. కష్టపడితే రావురా, కన్నాలేస్తే వస్తాయి. అయినా నువ్వు ఎప్పుడైనా ఒకటి అబ్జర్వ్ చేసావా? కష్టపడి పనిచేసే వాళ్ళని గొడ్డులా పనిచేస్తున్నావు అంటారు తప్ప మనిషిలా పనిచేస్తున్నావు ఎవరైనా అంటారా? ఎవ్వరు అనరు. గొడ్లే కష్టపడాలిరా, మనుషులు కష్టపడకూడదు. అందులోను మగాళ్ళు అస్సలు పడకూడదు. పడ్డా దోస్తులకు దావత్లు ఇవ్వడానికి కష్టపడాలి తప్ప దశంభాగాలు కట్టడానికి కాదు. అమ్మా నాన్నల కోసం కష్టపడాలి తప్ప అమ్మాయిల కోసం అయితే అస్సలే పడకూడదు. పడితే తప్పేంటి? అయినా ఇవాళ రేపు అమ్మాయిలు కూడా కష్టపడుతున్నారు కదా. రేయ్, ఎప్పుడైనా ఒకటి అబ్జర్వ్ చేసావా? మనం బాగా కష్టపడి డబ్బులు సంపాదిస్తే అమ్మ నాన్నల కోసమో భార్య పిల్లల కోసమో ఖర్చు పెడితే, అదే వాళ్ళు కష్టపడి సంపాదించారనుకో వాళ్ళ సొంత ఖర్చుల కోసం, వాళ్ళ ఇండివిజువాలిటీ కోసం, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడం కోసం అని అంటారు. మనం కష్టపడి సంపాదించిందంతా వాళ్ళు విచ్చలవిడిగా వాడుకుంటారు. అదే మనం అడిగామనుకో ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా అంటారు. పెళ్ళికి ముందు కట్నం అడిగితే సిగ్గుందా అంటారు. పెళ్లి తర్వాత విడాకులు అడిగితే భరణం అంటారు. బర్రెగొడ్డులా కష్టపడి సంపాదించిందంత భరణం, ఎన్నెపూసి ఎరిగిపోయేలా కష్టపడి సంపాదించిందంత అలముని రూపంలో సమర్పించుకోవాలి. అవసరం